హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పన్నీర్తో కర్రీయే కాకుండా ఇలా దమ్ బిర్యానీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా పన్నీర్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. ఇంకా అందులో మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఏవి ఉంటే అవి అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి బఠానీలు, బీన్స్, ఆలుగడ్డ అయితే తీసుకున్నా. ఇంకా మీ దగ్గర ఏవైనా వెజిటబుల్స్ ఉంటే ఇంకా క్యారెట్, కాలీఫ్లవర్ ఇవి కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని అయితే పిండుకోండి. ఇంకా తర్వాత దానికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం మనకి ఎంత సరిపోతే అంత అయితే వేసుకోండి. మీరు కారం ఎంత తింటే అంత. ఇంకా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇంకా ఇందులోనే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, పువ్వు, ఇలాచి, లవంగీలు, సాజీరా అన్నీ కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు రైస్ అండ్ కూరగాయ ముక్కలు అయితే కరెక్ట్ మెజర్మెంట్తోనే తీసుకోవాలి. మనం కిలో రైస్ తీసుకుంటే మనం కట్ చేసుకున్న కూరగాయలు, పన్నీర్ అన్నీ కలిపి 1 కిలో అయ్యేటట్లు తీసుకున్నామంటే మసాలా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం తీసుకున్న వాటికి ఇలాచి ఒక్క 8 అలా వేసుకోండి, సరిపోద్ది. ఇంకా లవంగిలు కొంచెము, పుదీనా కూడా కట్ చేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇంక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఆయిల్ కూడా 2 గరిటెలు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంక ఇవన్నీ వేసుకున్నాక ఫస్ట్ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మసాలాలన్నీ మనకు పన్నీర్కి అయితే పడతాయి. ఇందులోనే ఇంకా 2 కప్పుల పెరుగు కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మసాలా మొత్తం బాగా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టుకోండి. ఇంకా ఇప్పుడేమో రైస్ వండుకోవడానికి ఒక తపాలలో వాటర్ వేసి ఇలా వేడి చేసుకోండి. వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. ఇంకా ఇందులోనే లవంగీలు, సాజీరా, ఇలాచీ, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. ఇంక ఇందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి, మనకు కారం సరిపోయినంత. ఇంకా ఇందులోనే పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం రైస్ ముందుగానే నానపెట్టుకోవాలి, అప్పుడే రైస్ మనకు బాగా ఉడుకుతుంది. ఇలా నానపెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ రైస్ మొత్తం ఉడకన అవసరం లేదు, ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా 80% ఉడికిన తర్వాత మనం ఇలా రైస్ తీసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్లో వేసుకోవాలి, ఇలా లేయర్స్ లెక్క. మనం తీసుకున్న రైస్ మొత్తం అయితే ఇలా పన్నీర్లో వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైన మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా గోధుమ పిండి ముద్దలా చేసి ఇలా పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవిరేది బయటికి రాకుండా పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హైలోనే పెట్టుకోవాలి. తర్వాత ఎన్నపు రేకు ఉంటే ఇలా పెట్టేసి ఇంకో 5 నిమిషాలు ఇలాగా హైలోనే పెట్టుకొని ఇంకా 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అలా ఉంచేయాలి. మనకు మొత్తం రైస్ ఇంకా కూరగాయలు కూడా కుక్ అయిపోతాయి. ఇంకా 20 మినిట్స్ అయిన తర్వాత తీస్తే ఇదిగోండి మన పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి కలర్ఫుల్గా అయితే ఎలా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మా వీడియోస్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.